రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి మహీంద్రా 475 ట్రాక్టర్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. ఇదొచ్చేసరికి చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది. అదే కాకుండా చాలా తక్కువ ధరకైతే ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే వచ్చిందన్న. ట్రాక్టర్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషను మరియు ట్రాక్టర్ యొక్క ప్రతి ఫోటో అండ్ వివరాలు వీడియోలో అయితే చెప్పాను. సో, దయచేసి వీడియోని చివరి వరకైతే చూడండన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండన్న. మీ దగ్గర గనంగా ట్రాక్టర్ గానీ, ఇంప్లిమెంట్ గానీ సేల్‌కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలైతే పంపండన్న. మనం అమ్మి పెడతాము. మీ ట్రాక్టర్‌ని లేదా ఇంప్లిమెంట్‌ని సేల్ చేయాలి అదే అమ్మాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోలైతే పంపండన్న. మనం అమ్మి పెడతాము, సేల్ చేసి పెడతాం. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మీరు యూట్యూబ్‌లో కన్నా ముందుగా మన ట్రాక్టర్ సేల్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కండి అన్న. లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. టైటిల్ పైన నొక్కినట్లయితే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్‌లో జాయిన్ అవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మహీంద్రా 475 బండి అన్న. మహీంద్రాలో 475 మోడల్ బండి అయితే అనొచ్చు. బండి వచ్చేసరికి గుడ్ కండిషన్‌లో అయితే ఉందన్న. ట్రాక్టర్‌కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవన్నా. మీరు డైరెక్ట్‌గా తీసుకొని వాడుకోవచ్చు. అలాంటి కండిషన్‌లో అయితే ఉంది ట్రాక్టర్ వచ్చేసరికి. రీసెంట్‌గానే ఫుల్ సర్వీసింగ్ చేపించానని ఓనర్ చెప్తున్నాడు. ఇది వచ్చేసరికి సెకండ్ ఓనర్ వెహికల్ అన్న. ఫస్ట్ ఓనర్ బండి అయితే కాదు, సెకండ్ ఓనర్ వెహికల్. ట్రాక్టర్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2001 మోడల్ బండి అన్న. 2001 మోడల్ బండి అయినా కూడా ఇంత కొత్తగా ఉండడానికి ఒక రీజన్ అయితే ఉందన్న. టైర్స్ విషయానికి వచ్చినట్లయితే కొత్త టైర్స్ అయితే ఉన్నాయి. రీసెంట్‌గా వేయించబడ్డ టైర్స్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంత కొత్తగా అనిపించడానికి రీజన్ ఏంటంటే బండి రీసెంట్‌గానే రీపెయింటింగ్ వర్క్ అయితే జరిగిందనమాట. అందుకే న్యూ అండ్ పర్ఫెక్ట్ కండిషన్‌లో అయితే ఉంది. అండ్ ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఎలాంటి ఇష్యూ అయితే లేదన్న. రీసెంట్‌గానే సర్వీసింగ్ చేపించి ఒక వెల్ మెయింటైన్ వెహికల్ అయితే అనొచ్చన్న. నీట్ కండిషన్‌లో అయితే ఉంది. బండి అవుట్‌లుక్ చూసుకుంటే కూడా కొత్త వెహికల్ లాగా అయితే ఉందన్నమా. ఇక పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్‌గా ఉండి అన్ని క్లియర్‌గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడు. మీకు ఓనర్ అన్ని పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాడన్న. పేపర్స్ అయితే ఎక్స్‌పైర్ అయినాయన్న. అది కొద్దిగా గమనించగలరు. సో, ఈ ట్రాక్టర్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. తక్కువ బడ్జెట్‌లో రెగ్యులర్‌గా మంచి కండిషన్‌లో ఉన్న ట్రాక్టర్లు మరియు ఇంప్లిమెంట్లు అయితే ఈ ఛానల్‌లో తేవడం జరుగుతుంది. మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటదన్న. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ ట్రాక్టర్ ధర ఓనరు 1,55,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,55,000 చెప్తున్న. ప్రైస్ స్లైట్లీ నెగోషియేటబుల్. మీరు మాట్లాడుకున్న రేట్ తగ్గిస్తాడు. లొకేషన్ వచ్చేసరికి భీమవరం ఏరియాలో బండి అయితే అందుబాటులో అయితే ఉందన్న. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో భీమవరం ఏరియా, ఆంధ్రప్రదేశ్ స్టేటు. మీకు ఈ బండి ఎంత ధరలో కావాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ లొకేషన్లో బండ్లు కావాలో కూడా కామెంట్ అయితే చేసేయండి అన్న. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకొని బండి తీసుకోవచ్చు. మన దగ్గరకు వచ్చే ప్రతి బండి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చే బండ్లే అన్న. అందుకే తక్కువ బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్నాయి తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. సో, మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈయన ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. వీడియోలో ఎక్కడ ఉండదో అది గమనించగలరు. ఒకవేళ ట్రాక్టర్ సోల్డ్ అవుట్ అయినట్లయితే కామెంట్ బాక్స్లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తా, అది గమనించగలరన్న. రెగ్యులర్గా తక్కువ బడ్జెట్లో ఉన్న ట్రాక్టర్లు చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయన్న. మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి ట్రాక్టర్తో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.